పాయల్ రాజ్పుత్ గారు అయితే పోలీస్ ఆఫీసర్ అయ్యారనమాట. అంటే బయట కాదు, మూవీలో. సో ఈ మూవీలో అయితే మాత్రం సస్పెన్స్, యాక్షన్, డ్రామా ఫుల్గా ఉన్నట్టయితే ఉంది. అలాగే మనకి ఉత్కంఠభరిత సన్నివేశాలు ఉన్నాయి. అలాగే మనకి చాలా వరకు కూడా ఆ థ్రిల్నిచ్చే సీన్స్ అయితే ఉన్నట్టు తెలుస్తూ ఉందన్నమాట. సో అవి మాత్రం వర్కౌట్ అయితే మూవీ ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో డిఫరెంట్ షేడ్లో అయితే ఉంది మన పాయల్ రాజ్పుత్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం ఈ మూవీలో చాలా బాగుంది చూడడానికి అయితే. సో ఆవిడ పోలీస్ ఆఫీసరు, అలాగే ఒక నిందితుడిని పట్టుకోవడానికి చాలా కష్టపడుతూ ఉన్నారనమాట. మరి అతను దొరికాడా లేదా అనేది మెయిన్ హైలైట్గా పెట్టారు. అలాగే లాస్ట్లో మాత్రం పాయల్ రాజ్పుత్ గారినే ఉరిదీస్తున్నట్టయితే ఉందన్నమాట. సో ఆ సీన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్, అసలు మామూలుగా లేదు. ఆవిడ మెడకు తాడేసి లాక్కెళ్ళి ఉరిదీస్తున్నట్టయితే ఉంది. మరి అతన్ని అలా పట్టుకోగలిగారా లేదు అంటే ఈవిడే తన ప్రాణాన్ని కోల్పోయారా అనే టైప్లో అయితే ఉంది. కాకపోతే ప్రాణాన్ని కోల్పోర్లేండి, హీరోయిన్ కదా. సో ఇదనమాట. అలాగే ఇంకా చూస్తే కనుక ఆ స్టేట్మెంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏంటి అంటే సిక్ మైండెడ్ పర్సన్ మనందరి మధ్యలో తిరుగుతూ మిగతా వాళ్ళని చంపుతూ ఉన్నాడు అని చెప్పి. కాకపోతే చంపడానికి గల కారణం ఏంటి అనేది కనుక్కుంటారు, తెలిసిందే కదా. కాకపోతే ట్రూ ఇన్సిడెంట్ మీద ఇన్స్పైర్ అయితే ఈ మూవీ తీశారు. సో అదైతే క్లియర్ కట్గా మనకి స్టార్టింగ్లోనే అక్కడ మెన్షన్ చేశారనమాట. అలాగే మరి ఇంకొక వైపు మిగతా అమ్మాయిలని కొంచెం టార్చర్ చేస్తున్నట్టు, చేతులకైతే మరి ఆ చైన్స్ అవి వేసి ఆ స్కిన్ అంతా ఇదైపోయినట్టు చూపిస్తూ ఉన్నారనమాట. సో మరి అలాంటి కిరాతకుడిని ఈ సూపర్ ఆఫీసర్ పట్టుకున్నారా లేదా అనేది స్టోరీ అనమాట. సో అలా అయితే తీసుకెళ్లారు, బాగుంది. అంటే ట్రైలర్ వైజ్ చూస్తే మాత్రం బాగుంది. అలాగే టైటిల్ కూడా బాగా క్లిక్ అయిన టైటిలే పెట్టారనమాట, రక్షణ అని చెప్పి. ఇంతకుముందు మన నాగార్జున గారు ఇరగదీశారు అందులో యాక్టింగ్. సో మరి ఈ రక్షణలో మన పాయల్ రాజ్పుత్ గారు ఎలా యాక్ట్ చేశారు ఏంటి అనేది మనం వెయిట్ చేసి చూడాల్సింది. కాకపోతే ఆ క్రిమినల్ని పట్టుకునే ప్రాసెస్లో మిగతా అమ్మాయిల్లాగే ఈవిడ కూడా ఆ టార్చర్ని అవన్నిటిని అనుభవించడము తెలిసిందే కదా. ఇప్పుడు ఏదైనా కేసు సాల్వ్ చేస్తున్నారు అంటే మాత్రం దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. నిద్రలు పట్టకపోవడాలు, ఎలాగైనా పట్టుకోవాలి అనే కోపం ఇవన్నీ వస్తూ ఉంటాయి డ్యూటీలో. సో అలాగే ఈవిడ కూడా ఫీల్ అవుతున్నట్టే ఉందన్నమాట. కాకపోతే చాలా గ్రౌండ్ వర్క్ అయితే చేశారు. గ్రౌండ్ మీద అవన్నీ పేపర్స్ అవన్నీ పెట్టుకొని అసలు క్రిమినల్ ఎలా ఏంటి అనేది ప్రతిదీ కూడా. మరి ఇంత కష్టపడినందుకు ఆ క్రిమినల్ దొరికాడా లేదా, అసలు ఏం జరిగింది అనేది మూవీ స్టోరీగా అయితే తీసుకెళ్లారు. చూడడానికి అయితే ట్రైలర్ బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇంకా మూవీ రిలీజ్ అయిన తర్వాత మనకు పూర్తి క్లారిటీ అనేది వస్తుందన్నమాట. సో పాయల్ రాజ్పుత్ గారికి కూడా ఇది ఒక మంచి క్యారెక్టర్ అని చెప్పచ్చు. ఇంతకుముందంతా కూడా మనం గ్లామర్ క్యారెక్టర్లో చూస్తూ వచ్చాము. సో ఈ క్యారెక్టర్ అయితే మాత్రం కొంచెం హీరోయిన్ ఓరియంటెడ్ టైప్లో అయితే ఉంది. సో మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ రివ్యూ కూడా చేద్దాము. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.